నెల్లూరులో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణ చైతన్య పీజీ కళాశాలలో విద్యార్థులు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాల గురించి కళాశాల సిబ్బంది వివరించారు. యూనివర్సిటీ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అతిథులు డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డిని, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కృష్ణ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తూ టాప్ ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కళాశాల అధ్యాపక సిబ్బంది అందిస్తున్న ప్రోత్సాహంతోనే విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు అందుకుంటున్నారని అన్నారు. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ MBA MCA కళాశాల 18వ వార్షికోత్సవాన్ని విద్యార్థులు చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, భవిష్యత్తులో కోర్స్ అయిన వెంటనే వివిధ MNC కంపెనీస్ లో జాబ్ లో సెటిల్ అయ్యి, అదేవిధంగా పేరెంట్స్ ని గౌరవించాలని, చదువుతున్న టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా కళాశాలని ఇంకా ముందుకి హైయర్ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మాటిస్తున్నా. స్టేట్ లో మొట్టమొదటిసారిగా MBA MCA కళాశాల NAC అక్రిడిటేషన్ పొందడము, అటానమస్ పొందడము చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులకు మా తల్లిదండ్రులు అయినటువంటి రావూరు దశరథ రామరెడ్డి, కృష్ణమ్మ మెమోరియల్ గోల్డ్ మెడల్స్ ని ఈ రోజు ప్రదానం చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజులలో కృష్ణ చైతన్య విద్యా సంస్థలలో విద్యార్థులకు అత్యుత్తమ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవనోపాధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీజీ కోర్సెస్ కానీ MBA MCA కోర్సెస్ కి సంబంధించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు యానివర్సరీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరితో ఈ రోజు గడపడం కూడా ఆనందంగా ఉంది. అలానే కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసేది 28 సంవత్సరాలు పూర్తయింది. 28 సంవత్సరాల నుంచి కూడా అప్పట్లో ఎస్వి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కాలేజ్ ఉండేది. ఆ తర్వాత విఎస్ యూనివర్సిటీ పరిధిలోకి రావడం, మొదటి నుంచి కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో అటు డిగ్రీ కాలేజ్ కానీ ఇటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ రెండు కూడా NAC అక్రిడిటేషన్ కి వెళ్ళడం, అత్యధిక పాయింట్స్ పొందడం కూడా B++ ర్యాంక్ ని గ్రేడ్ ని కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్ సాధించడం, రెండింటిని కూడా సాధించడం కూడా జరిగింది. చాలా సంతోషించదగినటువంటి విషయం. గడిచిన 28 సంవత్సరాలుగా కృష్ణ చైతన్యలో చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ రోజు గర్వపడే స్థాయికి వెళ్ళడం కూడా జరిగింది. కేవలం NAC అక్రిడిటేషన్ కి వెళ్ళి మంచి గ్రేడ్ సాధించడమే కాకుండా రెండింటిని కూడా అటానమస్ హోదాని ఈ రోజు మనం సాధించినామంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా సాధించడం చాలా అరుదుగా కూడా ఉంటుంది. అలాంటి ఘనతని కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సాధించడం జరిగింది. ఇప్పటికే సుమారుగా 28 సంవత్సరాలు పూర్తయింది. ఇంకొక 50 సంవత్సరాలైనా కూడా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా ప్రజల పిల్లల హృదయాలకు దగ్గరగా ఉంటూ వారికి కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ అప్గ్రేడ్ అవుతూ అందరికీ కూడా దగ్గర కావడంలో ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియదు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ జ్యోతి, ప్రిన్సిపల్ ప్రసాద్, కృష్ణ చైతన్య విద్యా సంస్థల డీన్లు రామాంజనేయులు రెడ్డి, సుధారాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.